పాండవులకి హస్తినాపురిలో అర్ధరాజ్యం ఇవ్వడానికి అందరూ సరే అంటారు. కానీ తీరా ఇచ్చిందేంటంటే కాండవ ప్రస్థం అనే మనుషులు లేని, వర్షాలు పడని బీడు భూమి. అలాగే నాగులు, రాక్షసులు ఉండే అడవికి యుధిష్ఠిరుని రాజును చేసి పాలించుకోమంటాడు ధృతరాష్ట్రుడు. చేసేది లేక పాండవులు కూడా సరే అంటారు. ఆ కాండవ ప్రస్థం అనే అడవికి ఒక స్టోరీ ఉంది. శ్వేతకి అనే మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేయాలి అనుకుంటాడు. కానీ దానికి ఏ బ్రాహ్మణులు రెడీగా ఉండరు. అందుకని శ్వేతకి మహారాజు శివుడికి తపస్సు చేసి ఏం చేయాలో అడుగుతాడు. ఒకవేళ నువ్వు 12 సంవత్సరాలు అగ్నికి వెన్నని ఆహుతి చేస్తూ యాగం చేస్తే అప్పుడు తన ప్రత్యేకమైన యజ్ఞం కోసం వేదవ్యాసుని పంపిస్తాను అని శివుడు మాటిస్తాడు. ఆ మహారాజు అలానే యాగం చేస్తాడు. కానీ ఆ వెన్న వల్ల అగ్నిదేవుడికి ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి నాకు ఎలా నయమవుతుంది అని అగ్నిదేవుడు బ్రహ్మదేవుడిని అడిగితే, కాండవ ప్రస్థంలో నాగులు, అసురులు, ఆయుర్వేదాలు ఉంటాయి. ఆ అడవిని తింటే నీకు నయం అయిపోతుంది అని బ్రహ్మదేవుడు చెప్తాడు. కానీ అగ్నిదేవుడు ఆ ప్రయత్నాన్ని ఎన్నిసార్లు చేసినా ఇంద్రదేవుడు వాన కురిపించి అడ్డుపడేవాడు. ఎందుకంటే ఆ అడవిలో తక్షక అనే నాగరాజు ఉంటాడు. అతడు ఇంద్రుడికి స్నేహితుడు. ఇంకా ఇంద్రుడిని తట్టుకొని పాండవులు మాత్రం ఏం చేయగలరు? అది తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.